ఫ్యూచర్లు కానీ రోడ్డు మీద ఇస్తే ఇక్కడ ఫ్రీ ఏం లేదు, ఏం 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 లేదు, బుద్ధులు వస్తున్నాయి అనమాట. ఏలూరులో జరిగిన సంఘటన రియల్ ఫేక్ అన్నది క్లియర్ గా అయితే మనం అయితే ఎరవేసి మన కస్టమర్లు అందరినీ కూడా అక్కడికైతే తీసుకెళ్ళాం. వాళ్ళ ఆఫీస్ గుమ్మం కాడకల్లా తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇది మాత్రం. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ వ్లాగ్ ఛానల్ అండి. మనం అయితే ఈ రోజు అయితే ఏలూరు అయితే చిన్న పని మీద అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అది ఏంటంటే మనకి పెట్రోల్ బంకుల్లో వోచర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అవి రియల్ ఫేక్ అన్నది క్లియర్గా అయితే ఈ రోజు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేనైతే నిన్న పెట్రోల్ కొట్టించే సమయంలో అయితే మనకైతే ఒక టోకెన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ టోకెన్ అయితే మనకైతే మనమైతే ఇప్పుడైతే చూపించడం అయితే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ టోకెన్ అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇది తర్వాత వచ్చి శ్రీరామ్ సంబంధించింది అనమాట. ఇది వచ్చేటప్పటికి యానివర్సరీ గిఫ్ట్ అని మనకైతే చెప్పడం అయితే జరిగింది అనమాట. ఇది వీళ్ళైతే మనకైతే కాల్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే మనకి ఏలూరు వచ్చి కంపల్సరీ విత్ ఫ్యామిలీతో వచ్చి తీసుకోవాలి అని చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు అది రియల్ ఫేక్ అనేది మనం ఏలూరు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రీ ఇచ్చే గిఫ్టుల కోసం మీరు ఏలూరు వెళ్తున్నారని అనుకోవచ్చు. కాకపోతే ఇది ఒక పర్టికులర్గా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుద్దన్న ఒక ఉద్దేశంతో మనం ఇది చేయాలా లేదా అన్న దాని గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారన్న ఒక ఉద్దేశంతో అయితే మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఫ్రీ గిఫ్ట్ కోసం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎలాంటిది ఫేకా లేదా రియలా అన్నది కేవలం ప్రతి ఒక్కరికి అవగాహన కోసమే మనం అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అది రియలా ఫేక్ అన్నది క్లియర్గా అయితే మనం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వీడియో కూడా పూర్తిగా చూద్దాం అనమాట. ఇప్పుడైతే బయలుదేరడం అయితే జరుగుతుంది. ఏలూరులో శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఆఫీస్ అనమాట. మనం చూడొచ్చు. మనం అయితే పొద్దున అయితే మాట్లాడుకున్నాం కదండి. మనం యాక్చువల్ ఏంటంటే ఇలా ఏలూరు అయితే వెళ్తున్నాం, అక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అది ఫేక్ అన్నది రియల్ అన్నది 100% అయితే ఒక ఇది ఫేక్ అని చెప్పాలో లేకపోతే కస్టమర్ని ట్యాగిల్ చేసే విధానాలో మనకైతే క్లారిటీగా అయితే మీరే చెప్పాలి. ఎందుకంటే ఇది మాత్రం వాళ్ళ ఒక కస్టమర్ వాళ్ళ ప్రొడక్ట్ని అమ్ముకోవడానికి మాత్రమే చేసిన ఒక స్ట్రాటజీ అనమాట. అదైతే పక్కా క్లియర్ అండి. దాంట్లో మనకి అయితే మనం వెళ్ళినందుకైతే ఇదిగోండి ఇదైతే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే మనం అయితే చూడొచ్చు. ఇదిగోండి సాయిబాబా ఇలా సిల్వర్ దాని అనే ఇవ్వడం అయితే జరిగింది. ఇదంతా మొత్తం కూడా ప్లాస్టిక్ అయితే ఉండడం అయితే జరిగింది. అది క్లియర్గా అయితే చూడొచ్చు అనమాట. ఇది ఒకటి, తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇది ఒకటి, తర్వాత వచ్చి ఈ పేపర్ ఒకటి, తర్వాత వచ్చేటప్పటికి మనకి ఇంకొకటి ఈ బోచర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ బోచర్ లో మనకైతే రూమ్స్ అయితే ఉన్నాయి, అది ఇది అని చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు అసలు ఇప్పుడు వరకు అయితే మనకి ఏమేమి ఇచ్చారు అన్నది దాని గురించి అయితే మనం అయితే క్లియర్గా అయితే తెలుసుకున్నాం కదా. మనం అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది ఇప్పుడైతే క్లియర్గా చెప్తాను. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి మోసాలు, దీని మోసం అనాలో లేకపోతే కస్టమర్ మీద స్ట్రాటజీ అనాలన్నది క్లారిటీ మీరే చెప్పాలన్నమాట. అది పక్కాగానే మీరు అందరూ కూడా గమనించాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం జరిగిందంటే మేమైతే ఇక్కడ నుంచి బయలుదేరడం అయితే జరిగింది. ఏలూరు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఏలూరు వెళ్ళిపోయిన తర్వాత మనకైతే కౌంటర్ దగ్గర అయితే కూర్చోబెట్టి ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయండి. మీకు అయితే గిఫ్ట్స్ అయితే వచ్చినాయి కదా, సక్సెస్ మీకు ఆల్రెడీ వచ్చింది కాబట్టి మీరు కంపల్సరీ మీ అడ్రస్, ఫోన్ నెంబర్లు అవన్నీ ఇవ్వండి. కంపల్సరీ మీకు అయితే ఫిల్అప్ చేసుకుంటామని ముందు అయితే చెప్పారండి. చెప్పిన తర్వాత ఎవరికైనా కొంచెం ఆలోచన ఇదేంటారు ఫ్రీగా వచ్చింది అనుకున్నాం, మనం ఏంటి ఈ మళ్ళీ సంతకాలు పెట్టించుకోవాలి అది ఇది అని అంటున్నారు, అడ్రస్లు మళ్ళీ అన్ని రాస్తున్నారు మనం అని అనుకుంటారు. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నైజమే, మనం కూడా అనుకున్నాంగానే మనం అయితే చెప్పిన ప్రకారం అయితే వెళ్ళడం అయితే జరిగింది. కాబట్టి మనం అయితే యాస్టీజ్ వెళ్ళిన తర్వాత అదే పేపర్ ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత లోపల అయితే తీసుకెళ్ళిన 10 నిమిషాలకైతే మనల్ని అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. అండ్ అది కూడా ఎలాగనుకున్నారు, ఒకళ్ళు వచ్చారండి. ఒకళ్ళు వచ్చి నమస్కారం అని చెప్పి ముందు మీరు మూలం గంగరాజు గారి ఫ్యామిలీ అని అడిగారు. అడిగిన తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే రండి మా ఇన్సూరెన్స్ కంపెనీ గురించి మీతో మాట్లాడాలని లోపల తీసుకెళ్లారు. అప్పుడు మనకు బయటపడింది ఏంటంటే నాలాగే ఇలాంటి దాదాపు ఒక నెంబర్ ఆఫ్ ఒక 4-5 ఫ్యామిలీస్ ఆల్రెడీ ముందే వచ్చి కూర్చున్నారనమాట. 2 చైర్లు, బల్ల, ఓ చైరు కూర్చుని మామూలుగా మాట్లాడడానికి మొత్తం గ్రూప్ డిస్కషన్ అనమాట. యాక్చువల్లీ మనం వెళ్ళేటప్పటికి ఆల్రెడీ 2-3కి చెప్తున్నారు. పాపం వాళ్ళ 2-3 కూడా నేను తర్వాత అయితే కలవడం అయితే జరిగింది. పాపం వాళ్ళు చెప్పిన సందేహాలకి మనకు కూడా చాలా చాలా నవ్వుకోవడం. ఎందుకంటే మనం కూడా ఆల్రెడీ మనం క్లియర్గా చేసేది, కాకపోతే ఏంటంటే వీడియో తీయడానికి వాళ్ళ సహకరించలేదనమాట. లేకపోతే వాళ్ళు కూడా కంపల్సరీ వీడియో అయితే తీసేవాడి అనమాట. ఇక్కడ జరిగింది మొత్తం చెప్తాం. మళ్ళీ
మళ్ళీ డైవర్షన్లోకి వెళ్ళిపోతాం. ముందు మనకు లోపల జరిగింది చెప్తాం. అప్పుడు ప్రజెంట్ వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి కుర్చీ వేశారు, కూర్చున్నాము. రౌండ్ టేబుల్ లాగా సేమ్ యాజ్ అటే పక్క మేడం గారు కూర్చున్నారు. మేడం గారు చెప్పారు, ఏమండి మీకు శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ గురించి ఎవరైనా ఏమని చెప్పారండి అన్నారు. మాకు మామూలుగా ఇలా గిఫ్ట్ తగిలింది కదండి, రమ్మన్నారు, తీసుకోండి, కంపల్సరీ మీకు అయితే ఫ్రీ రూమ్స్ ఇస్తారు, ఫ్రీ అకామిడేషన్ ఇస్తారు, అది ఇదని 5 స్టార్ 7 స్టార్ హోటల్స్లో ఇస్తారు అని చెప్పారండి. ఆల్రెడీ దాని గురించి వచ్చామని మనం క్లియర్గా ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అవునండి, అది వాస్తవమే. మీకోసం అయితే మీకు క్లియర్గా అయితే చెప్పేది ఏంటంటే, మీ ఫ్యామిలీలో అందరూ ఎంతమంది ఉంటారు, ఎంతమంది పిల్లలు, తర్వాత వచ్చి మీ మిసెస్ ఏం చేస్తారు, మీరు ఏం వర్క్ చేస్తారని క్లియర్గా జనరల్ క్వశ్చన్ అడిగారు. వీళ్ళు చెప్పడం ఏంటంటే ఒకటేనండి, వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ పాలసీని కంపల్సరీ వాళ్ళకే మన కస్టమర్ మీద రుద్దడానికి ట్రై చేశారు పక్కాగా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏమండి మాకు ఇన్సూరెన్స్ ఇలా ఉన్నది కదా, మీకు ఏమైనా ఇన్సూరెన్స్లు ఉన్నాయా, మీకు రేపొద్దున రోజున ఇన్ని లక్షలు కావాలి చదువుకి, పెళ్ళికి, మీరు బతకడానికి, మీరు తినడానికి, ఉండటానికి మీకు ఇంత కావాలి, మీకు ఇంత ఉంటేనే మనకి ముందుకు వెళ్ళగలం, లేకపోతే రేపొద్దున రోజున ఫ్యూచర్లో ఎన్ని ఇబ్బందులు అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. ఇది 100% ఇన్సూరెన్స్ కంపెనీలో ఉన్నది మాత్రం పర్ఫెక్ట్. ఎందుకంటే రేపొద్దున రోజున గురించి ఆలోచించేది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అండి. అది మాత్రం అయితే నేను కూడా అయితే ఇవ్వగలను. ఎందుకంటే మనకి రేపొద్దున రోజున ఫ్యూచర్లో ఏది కట్టకుండా ఉన్నట్లయితే రేపొద్దున చాలా చాలా ప్రాబ్లమ్స్ పడే అవకాశాలు ఉంటాయి. కానీ నేను దాన్ని మాత్రం తప్పు పట్టడం లేదు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ వరకు అవి ఇన్సూరెన్స్ కంపెనీ వరకు ది బెస్ట్ అని నేను చెప్తున్నాను. కాకపోతే ఇక్కడ జరిగిన స్ట్రాటజీ ఏంటంటే, కస్టమర్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మనకి ఫ్రీగా కూపన్లు ఉన్నాయి, ఏమండి ఇలా ఆఫర్ ఉన్నది, యానివర్సరీ ద్వారా ఇలా ఆఫర్ ఉంటుంది ఇలా అని అన్నప్పుడు మాకు అవసరం లేదురా బాబు, మీకు దండం పెడితే మీరు పొమ్మనని ఎవడైనా చెప్తే పొమ్మనండి. ఎందుకంటే ఇలా టైం వేస్ట్ చేసుకునే అవసరం లేకుండా, ఇలా ఇబ్బందులు పడే అవసరం లేకుండా ఉంటుంది. ఇప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా జరిగిన తర్వాత మొత్తం ఇన్సూరెన్స్ నాకు అవసరం లేదండి, నాకు ఆల్రెడీ ఉన్నది, నేను ఆల్రెడీ 3 కడుతున్నాను, నా ఫ్యామిలీ పరంగా నేనైతే వెల్ సెటిల్డ్, మళ్ళీ అవన్నీ కూడా మాకు ఇబ్బంది ఏం లేదని డిస్కషన్ అయితే జరిగింది. ఇక్కడ ఆ మేడం అయితే మీకు ఇన్సూరెన్స్ గురించి అయితే అవసరం లేదని అడిగారు. నాకు అసలు అవసరం లేదండి, వాటి గురించి అయితే నేను డిస్కషన్ అయితే చేయాల్సిన అవసరం కూడా లేదు, నాకు అవసరం లేదని క్లియర్గా అయితే చెప్పేసేటప్పటికి మళ్ళీ మేడం గారు వచ్చారు, ఇంకో మేడం గారు. ఆ మేడం గారు వెళ్ళారు, ఇంకో మేడం గారు వచ్చారు. ఆ మేనేజర్ అంట, ఆ మేనేజర్ ఏమన్నారంటే, ఏమండి మీరు ఎంత దూరం దాకా వచ్చారు కదా, మా దగ్గర 2 ది బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి, అవి నేను చెప్తాను, అవి వినండి అని అన్నారు. ఆ బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే ఏదైతే ఉన్నాయో అవి మాకు తినటానికి కూడా మాకు టైం లేదండి, ఆల్రెడీ మాకు సమ్ వర్క్ ఉన్నది, మీరు ఆల్రెడీ నేను ఇది ఫ్రాడా కాదా అన్నది కూడా క్లియర్గా అడిగితే, కాదండి ఇది జెన్యూన్ అని క్లియర్గా చెప్పారు కాబట్టి మేమైతే ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది, మీరు అది గమనించండి అంటే ఆ తర్వాత మనల్ని అయితే పంపించేశారు. కానీ నాతో పాటు ముందు వచ్చిన వాళ్ళందరూ కూడా మనం అయితే ప్రతిదానికి అన్నీ ఉన్నాయి అది ఇది అని చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే అప్పుడు క్లాస్ అయితే మనకైతే తీసుకోలేదనమాట. ఇప్పుడు మనతో పాటు ముందున్న వాళ్ళకి ఆల్రెడీ అరగంట నుంచి గంట సేపు అయితే క్లాస్ తీసుకుని, మీరు లాస్ట్లో ఏంటంటే వాళ్ళకి సంవత్సరానికి 25,000 ఇన్సూరెన్స్ కట్టమని, ఒకళ్ళకైతే 1700 కట్టమని, నెలకు 1700 కట్టమని, లాస్ట్కి వాళ్ళ ఇన్సూరెన్స్ అమ్ముకోవడానికి వాళ్ళ స్ట్రాటజీ ఈ రకంగా అయితే ఉపయోగించుకున్నారు. అది మాత్రం పక్క అండి. మీరే గమనించవచ్చు. ఎందుకంటే యాక్చువల్లీ నిన్న మధ్యాహ్నం నాకు పెట్రోల్ బంక్లో ఆ టోకెన్ ఇచ్చాడు. ఏంటంటే నేను కూడా, ఎందుకంటే అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడ ఉంది, ఎలాగా, అసలు ఎందువల్ల ఇలా ఎందుకు ఇస్తున్నారు అన్న ఉద్దేశంతోనే నేను తీసుకున్నాను. కన్ఫామ్గా నేను ఇలా వీడియో చేసి రేపొద్దున రోజున ఇలాగ ఏదైనా ప్రాబ్లం ఉంటే కంపల్సరీ తెలియాలి అన్న ఒక ఉద్దేశంతో నేనైతే దీన్ని అయితే తీసుకుని ఎక్స్పెరిమెంట్ చేద్దామన్న ఉద్దేశంతో మనం కూడా మన ఛానల్లో కొన్ని ఎక్స్పెరిమెంట్ వీడియోస్ అయితే చేద్దామన్న ఉద్దేశం, కేవలం ఆ ఉద్దేశంతోనే మనం అయితే ఆ టోకెన్ అయితే నెంబర్ తీసుకోవడం, మన నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జస్ట్ మనకి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, మనకి మధ్యాహ్నం మనకి టోకెన్ అయితే ఇచ్చారు, మళ్ళీ ఉదయం ఎగ్జాక్ట్గా టైమింగ్ అవర్స్ 9-9:30 కల్లా మనకైతే ఫోన్ అయితే వచ్చేసింది. ఫోన్ వచ్చేసి మనం అయితే కన్ఫామ్గా రమ్మన్నారు. నేను అప్పటికి 2-3 సార్లు అడిగా, ఏమండి
ఇలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ మీరు ఏమైనా ఇబ్బంది పడతారా అది ఇది అని కూడా క్లియర్గా అడిగాను అనమాట. కుదిరితే ఆ వాయిస్ రికార్డింగ్ కూడా ఏమన్నారు, వాళ్ళు ఏం మాట్లాడారు అన్నది కూడా వాయిస్ రికార్డింగ్ కూడా నేనైతే పెట్టడం అయితే జరుగుద్ది. అవి నా దగ్గర అయితే వాయిస్ రికార్డింగ్ ఎవిడెన్స్ కూడా ఉన్నది. ఇది మాత్రం అయితే నాకు తెలిసి ఒక ఫేక్ అనాలో లేకపోతే వాళ్ళ స్ట్రాటజీ ఉపయోగించి కస్టమర్ని వాళ్ళ దగ్గరికి రప్పించుకున్నారా అన్నది క్లియర్గా మీకే అర్థమైంది. సుమారుగా దీని కాస్ట్ అయితే ఎంత ఉంటుందో అయితే నాకైతే తెలియదు, కానీ ఈ రోజు నేను ఏలూరు వెళ్ళడం వల్ల కనీసం ఏంటంటే డీజిల్ పెట్రోల్కే కానీ మన ఖర్చులే కానీ దాదాపు 500 రూపాయలు లాస్ అనమాట. ఇవి ఒకసారి ఆలోచించండి. మనకు అవసరం లేని వాటికి కూడా వెళ్ళడం అది కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే నేను ఎక్స్పెరిమెంట్ చేయాలి అన్న ఒక్క ఉద్దేశంతోనే నేను వెళ్ళడం అయితే జరిగింది. కానీ ఈ శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మాత్రం స్టేటస్ అయితే ఉపయోగించడం అయితే జరిగింది. నోరు తిరగలేదని స్ట్రాటజీ ఉపయోగించడం అయితే జరిగింది. ఈ శ్రీరామ్ ఇన్సూరెన్స్ ఎక్కడుంది అనుకుంటున్నారా? మన ఏలూరులో పెరుగు చెట్టు ఉంది కదండి, పెరుగు చెట్టుకి పైన ఇప్పుడు కొత్తగా అపార్ట్మెంట్ అయితే కట్టడం అయితే జరిగింది. అపార్ట్మెంట్ కట్టిన కాడ 2nd ఫ్లోర్లో అయితే ఉంది. మళ్ళీ దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. మనకు చెప్పడం కూడా లిఫ్ట్ సౌకర్యం ఉందండి, లిఫ్ట్లో రండి అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇది జరిగిందంతా ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. మీలో ఇలాంటి కంపల్సరీ ఎవరైనా వోచర్లు కానీ రోడ్డు మీద ఇస్తే కన్ఫర్మ్గా వాళ్ళ కంపెనీని వాళ్ళు ఏంటంటే ప్రమోట్ చేసుకోవడానికి ఒక స్ట్రాటజీని ఉపయోగించినట్లే. అది కంపల్సరీ అది అనుకుని ఇక్కడ ఫ్రీ ఏం లేదు, ఏం లేదు, బుద్ధులు వస్తున్నాయి అనమాట. ఇది మామూలుగా సుమారుగా ఇది ఎంత ఉంటుంది అన్నది మీకే తెలుసుద్ది. ఇది ఆఫ్టర్ ఆల్ నాకు తెలిసి ఎంత ఉంటుందో నాకైతే క్లారిటీ లేదు. మీకు తెలిసినట్లయితే కామెంట్ చేయండి. ఇది ఏలూరులో జరిగిన సంఘటన. ఇలాంటి నేను మీకు నచ్చినట్లయితే ఇలాంటి ఫ్యాక్ట్ అంటే ఏదైనా సంథింగ్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే కంపల్సరీ నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి కామెంట్ చేసి నాకు నచ్చింది వీడియో ఇలాంటి కంటిన్యూ కాండి అని చెప్పండి. నేను కంపల్సరీ ఇలాంటి ఏమన్నా చిన్నవి ఉంటే వాటిని అన్నిటిని కూడా మనం అయితే రియల్ ఫేక్ అన్నది క్లియర్గా అయితే మనం అయితే చేద్దాం. కంపల్సరీ మన నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది. రోడ్ల గురించి అయితే రావడం అయితే జరుగుద్ది. వర్కర్స్ చేసే తప్పుదాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయో ఆ వీడియో కూడా పెట్టడం అయితే జరుగుద్ది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అయితే పెట్టలేదు. ఇదైతే చూసి కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నా. అలాగే ఇలాంటి చిన్న మిస్టేక్లు మనకు పోయిందేం లేదు, మన టైం తప్ప మనకేం పోలేదని అది ప్రతి ఒక్కరు కూడా గమనించండి. కాకపోతే ఏంటంటే ఒకటి వాళ్ళ ఇన్సూరెన్స్ స్ట్రాటజీ అంటే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ స్ట్రాటజీని మన కస్టమర్ మీద రుద్దారనమాట. అంటే మనం ఒక్కటే నన్ను గుర్తుపెట్టుకోవాల్సింది, ఫ్రీగా మేము మా ఆఫీస్కి రండి, మేము ఒక గంట సేపు మేము కంపల్సరీ మనకు ఉపయోగపడేనా మేము చెప్తామంటే ఎవరు కూడా వినరు. అలాంటిదాన్ని వాళ్ళ స్ట్రాటజీని ఉపయోగించి ఫ్రీ అని ఎరవేసి మన కస్టమర్లందరినీ కూడా అక్కడికైతే తీసుకెళ్ళాం. వాళ్ళ ఆఫీస్ గుమ్మం కాడకల్లా తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇది మాత్రం అయితే పక్క. నేనైతే అదే అనుకున్నా. మీరు కూడా ఏమనుకున్నారో కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నా. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే చేయండి ఇలాంటి వీడియోలు కావాలంటే.